ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా విందాం. నా జనులు వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలమేమీ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా. నా జనులకు స్వస్థత కలుగక పోవుచున్నది. ఈ ఆదివారపు ఆరాధన కోడికలోనికి వచ్చిన మీరు అందరూ కూడా ధన్యులు అని ప్రభు భావిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నతమైన కృప చేత దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. దేవుని కొరకు మంచి ఆలోచనలు కలిగి, మంచి తీర్మానాలు కలిగి, మంచి నిర్ణయాలు తీసుకున్నట్లుగా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను స్థిరపరచునుగాక. బైబిల్ ఒక మాట సెలవిస్తూ ఉంది. ఈ ఆదివారపు ఆరాధన కోడికలో మనము దేవుని వాక్యాన్ని వినేదానికి దేవుడు మనల్ని సిద్ధపరిచారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనతో దేవుడు మరొక మారు మాట్లాడుటకు ఆశ కలిగి ఉన్నారు. ఇర్మియా కొన్ని సందర్భాల్లో ప్రజలకు సంభవించేటువంటి పరిస్థితుల్ని తను మొదట ఎరిగి ఉన్నాడు కనుక దేవుని ప్రవక్తగా ప్రజలకును దేవునికి మధ్యవర్తిగా దేవుడు నియమించుకున్నాడు. కాబట్టి వినినటువంటి సందర్భంలో తన ప్రజలకు సంభవించేటువంటి పరిస్థితులు జీర్ణించుకోలేక తన గుండె తటతట కొట్టుకుంది అని చెప్తాడు. తన ఎముకలు పిండేసినట్టుంది అంటాడు. మోకాళ్ళల్లో సున్నం లేకుండా అయిపోయింది అంటాడు. శక్తి లేనటువంటి వాడనై మూలుగుచున్నాను అంటున్నాడు. కారణం, తన ప్రజల కొరకు సంభవించేటువంటి కష్టాన్ని, దురవస్థను, వేదనకరమైన పరిస్థితుల్ని భరించలేక, అయ్యో ఇటు ప్రమాదమైన పరిస్థితి నుంచి, ఘోరమైనటువంటి పరిస్థితుల నుంచి నా జనులను ఎవరు విడిపిస్తారు, ఎవరు కాపాడుతారు? గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా వారిని బాగు చేయుటకు, స్వస్థపరచుటకు, వారిని నిలబెట్టుటకు, సరిచేయుటకు. గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ వైద్యుడు లేడా. ఎందుకంటే ఈరోజు మనకు అన్నీ మన చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో మనిషికి కావలసిన ప్రతి సదుపాయము ఉంది. ప్రియులారా, మేము కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మన రాష్ట్రంలోనే, ఏ రాష్ట్రమో కాదు, ఏ దేశమో, మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాల్లో కొంతమంది స్త్రీలు వారు ప్రసవించే దానికి ఇబ్బంది పడినప్పుడు సమీపాన నర్సు లేక డాక్టరు సంప్రదించేదానికి హాస్పిటల్ లేక కాన్పుల మీద చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, మేము వినినప్పుడు చాలా మా హృదయం ద్రవించిపోయింది. ఇలాంటి పరిస్థితులు ఇంకా సమాజంలో ఉన్నాయా? చాలామంది స్కిన్ ఎలర్జీతో శరీరం మీద వచ్చినటువంటి ఆ దద్దుర్లు వైద్యం లేక హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళలేక కొండ ప్రాంతాల్లో, ఏడో మారుమూల ప్రాంతాల్లో వారి నివాసం ఉన్నప్పుడు వారికి వైద్యం లేక చనిపోయిన వారు ఉన్నారు. పిల్లలు కూడా ఇప్పటికీ బట్టలు లేకుండా తిరిగేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఎంత ఘోరమైన పరిస్థితులు. ఎందుకంటే వైద్యం లేనప్పుడు రోగికి వైద్యుడు అవసరం. ఎందుకంటే ఒక సందర్భంలో ప్రభువారు అంటారు కదా, పాపికి రక్షణ కావాలి, రోగికి వైద్యుడు కావాలి.
కాబట్టి దేవుని యొద్దకు వచ్చినటువంటి మన జీవితంలో మనం కూడా ప్రార్థన చేస్తాం. రోగికి స్వస్థత, పాపికి రక్షణ కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ రెండు సందర్భాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ మనిషికి అవసరం. మనము వచ్చిన వ్యాధి గురించి ఆలోచన చేస్తాం, కానీ వ్యాధి ఏ కారణము గుండా వచ్చింది అన్న సంగతి మనం ఆలోచన చేయం. వ్యాధి మూలాలు వెతుకుతాం, కానీ ఏమండి దానికి కర్త ఎవరు అనేది మనము గ్రహించకపోవటమే ఈరోజు మనిషి తనున్నటువంటి స్థితిలో ఉండటానికి కారణం. ఎందుకంటే యేసుప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కొన్ని సందర్భాల్లో మనం గమనించినప్పుడు వ్యాధితో వచ్చిన మనిషిని ప్రభువారు అంటారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, స్వస్థత నొంది సమాధానంగా వెళ్ళు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ రెండు కలిసి ఉంటాయి. పాపము, వ్యాధి. అంటే పాపం, రోగం. రోగం మనిషికి ఏ కారణము గుండా వచ్చిందనంటే పాపము కారణము చేతనే మనిషికి రోగం వచ్చింది అని బైబిల్ నిర్ధారణ చేస్తూ ఉంది. కనుక వ్యాధి పోవాలి అని అంటే పాపము పరిహరించబడాలి. మరి మనిషిలో ఉన్నటువంటి వేదనకరమైన పరిస్థితుల నుంచి విడిపించబడాలి అంటే పాపము నుంచి విడిపించేదానికి కారణం కూడా వెతుక్కోవాలి. మన పుట్టుకకు కారణజన్ములు ఉన్నారు. పుట్టడానికి కారణమైన వాడిని మనం వెతకటం లేదు ఈ లోకంలో. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవించటానికి పిలువబడ్డాం. పేతురు గారు అంటారు, మనము శాపమును అనుభవించటానికి, శాపగ్రస్తులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం పిలువబడ్డాం. నమ్మితే స్తోత్రం చెప్పండి. దేని కొరకు పిలువబడ్డామండి? ఆశీర్వాదమునకు వారసులగుటకు. మరి దేనికి వారసత్వంగా ఉంది? చాలామంది అంటారు, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, మా నాన్న మాకు మంచి వారసత్వం ఇచ్చాడు. క్యాన్సర్ ఉన్నవాళ్ళు వారసత్వంగా క్యాన్సర్, బీపీ, షుగరు, ఏమని హార్ట్ పేషెంట్ తరతరాలుగా ఏం చేస్తూ ఉంటాయి, ఇవి ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ ఉంటాయి. వారసత్వం. మా నాన్న నాకు చాలా వారసత్వం ఇచ్చాడు, చాలా పంచి ఇచ్చాడు అని చెప్తారు. బీపీ, షుగరు, ఏమని ఈ క్యాన్సర్ లాంటివి, హార్ట్ సంబంధించినటువంటి వ్యాధి. అలాగనే ఒక బిడ్డకు తండ్రిని ఒకవేళ నిర్ధారించాలి శాస్త్రీయంగా అనుకుంటే బ్లడ్ గ్రూప్ చూస్తారు. తండ్రి బ్లడ్ గ్రూప్ని చూస్తారు. ఎందుకంటే ఈ తండ్రికి ఈ బిడ్డ పుట్టాడా లేదా అని ఒకవేళ నిర్ధారణ చేయాలి అని అనుకున్నప్పుడు బ్లడ్ గ్రూప్ చూస్తారు. సహజంగా 15 రకాలైనటువంటి బ్లడ్ గ్రూపులు ఉండవచ్చు ఏమండి లోకంలో గ్రూపులు. అయితే యేసయ్య బ్లడ్ గ్రూపు ఫలానా అని ఎవరైనా శాస్త్రీయంగా నిర్ధారణ చేసిన వాళ్ళు ఉన్నారా? మన దగ్గర మనకిచ్చిన కృప ఆదరణకర్తగా డాక్టర్లు చాలామంది ఉన్నారు. యేసయ్య గ్రూపు బ్లడ్ గ్రూపు ఏది అనేది నిర్ధారణ చేసిన వారు ఉన్నారండి. యేసయ్యకి బ్లడ్ గ్రూపు లేదు. జన్యుపరంగా మనకు తండ్రి ఉన్నాడు. ప్రతి పుట్టిన వ్యక్తికి లోకంలో తండ్రి ఉన్నాడు. కానీ యేసు ప్రభువుకు తండ్రి లేడండి, తల్లి మాత్రమే. కొట్టు చాపట్ల గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె యొక్క జీవితాన్ని, ఆయన జనన విధానమును గూర్చినప్పుడు బైబిల్ మంచి నిర్ధారణ చేస్తూ ఉంది. ఎందుకంటే కన్యక గర్భవతి అయి పరిశుద్ధాత్మ వలన ఏం చేసిందంట? కన్యక గర్భవతి అయి కుమారుని కనింది. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే వారిని రక్షించును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమ పరుద్దామా? ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఒక మనిషిని మరొక మనిషి రక్షించేదానికి లేదు ప్రియులారా. కాపాడగలమేమో కానీ ఒక మనిషిని మరొక మనిషి రక్షించేదానికి లేదు ఛాన్సు, విమోచించబడేదానికి ఛాన్సు
లేదు. అందుకే పేతురు గారు చక్కని మాట అంటూ ఉంటారు. మీకు వాక్యాన్ని చూపించేదానికి ఒక మంచి నిర్ధారణ మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చక్కని మాట ఉంది. నేను చదువుతాను, మైక్లో జాగ్రత్తగా వినండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ఏమండి? పితృపారంపర్యమైన ఏంటంటే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. ఆలోచించారా ప్రియులరా? తన ప్రజలకు కలిగినటువంటి వేదనను బట్టంట అతడు ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ఏమిటంట? తన జనులకు కలిగిన వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నా. నా జనులకు కలిగిన వేదన. ఈరోజు నిమ్మకు నీరెత్తుగా ఉండటానికి మనం వీలు లేదండి. మన మట్టుకు మనం బాగుంటే ప్రశాంతంగా రిలాక్స్ అవుతాం. ఏమండి? జీవితంలో బ్రతికున్నంత వరకు ప్రశాంతత కోరుకోకూడదు ప్రియులారా. సుఖపడాలని ఆశపడకూడదు. కారణం ఏమిటంటే, నువ్వు సుఖముగా బ్రతకాలని అనుకుంటే, రిలాక్స్డ్గా ఉండాలి అని అనుకుంటే, అది మానవ తత్వమే కానీ దైవత్వం కానీ కాదు. దైవత్వం ఏమిటంటే, బ్రతుకును ఉద్దేశించిన వాడు ఎవడైనా ఉంటే వాడు హింస పొందాల, శ్రమ అనుభవిస్తూనే, బాధను భరిస్తూనే, ఏమండి, బాధ్యత కలిగినటువంటి వారిగా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు మనుషులందరూ కూడా బ్రతుకు చావు మధ్యలో కొట్టుమిట్టాడటానికి కారణం ఏంటో తెలుసా? ఏమండి? బాధలు మనిషికి చచ్చిపోవాలనిపిస్తూ ఉన్నాయి, బాధ్యతలు మనిషిని బ్రతకాలని అనిపిస్తూ ఉన్నాయి. అందుకని పరిస్థితులు ఎన్ని తారుమారు అవుతూ ఉన్నా బ్రతికున్నాము అంటే కారణం ఏంటంటే, మన మీద పెట్టబడిన బాధ్యత మాత్రమే. చబళ్ళు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనకు అప్పగించబడినటువంటి ప్రతి దానిలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించినట్లుగా ప్రతి మార్గము గుండా మనం వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి ప్రియులారా. దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టత ఏమండి? యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని జన్యుపరంగా పితృపారంపరమైనటువంటి ఏమండి వారి నుంచి సంక్రమించేటువంటి పాపము మనలో ఏలుబడి చేయకుండా ఉండాలి అని అంటే, అంటారు కదా, గేదె కంచె మేస్తూ ఉంటేనా గట్టును మేసిద్ది అది దూడ అంటారు. ఎందుకంటే తల్లి ఏదైతే బిడ్డ కూడా అదే చేస్తారు అని. వెనకటి రోజుల్లో 7 తరాలు చూసేవాళ్ళు సంబంధాల కొరకు ప్రియులరా. 7 తరాలు చూసేవాళ్ళు, చెప్పులు అరిగిపోయేదాకా సంబంధాలు చూసేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారు? మనిషికి మనిషి నచ్చితే, మనిషికి ఉన్నటువంటి వీళ్ళకి వాళ్ళకి సమబోటిగా ఉంటే చేసుకుంటున్నారు. సంబంధాలు కుదిరినంతగా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. నిన్నే 2 పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి పెళ్లిపేటల మీద. మొహమాటానికి పెళ్ళిళ్ళు ఒప్పుకుంటున్నారు, పెళ్లిపేటల దాకా వచ్చేసరికి ఏమండి, మనసు ఒకరితో మను ఒకరితో కుదరదని చెప్పి ఏం చేస్తున్నారు? మనసు ఇచ్చిన వాడితోనే మనువాడాలని మాటిచ్చిన వాళ్ళని వదిలేసి ఏం చేస్తున్నారు? మనసు పంచుకున్న వాళ్ళతో బ్రతకటానికి వెళ్ళిపోతున్నారు. నిన్న రెండు పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి. ఎంత ఘోరమో చూడండి. ఈ మధ్య రీసెంట్గా ఎక్కువగా వినే విషయాలు ఏంటంటే, ఇవే సందర్భం. ఏమండి, కార్డు చేపించాక, సంబంధాలు కుదిరిన తర్వాత, అన్నీ మాట్లాడుకున్నాక అబ్బాయి ఉండట్లేదు, అమ్మాయి కానీ ఉండటం లేదు. విచిత్రమైనటువంటి పరిస్థితులు. ఏమండి, కలికాలం అనే దానికి ఇప్పుడు ఒక మారు
విషయాలు మనం వింటూ ఉన్నాం అన్నమాట. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, జీవితంలో మనం మట్టుకు మనం బౌండరీ గీసుకుంటున్నాం. మన సర్కిల్లో నేను నా భర్త, నేను నా భార్య, నేను నా పిల్లలు, ఇంతవరకే మన పరిధి. మరి మన రక్త సంబంధికులు, మన బంధుమిత్రులు, మన స్వజనులు, మన కుటుంబీకులు, మన పరిచయస్తులు, మన శ్రేయోభిలాషులు, మన ఆత్మీయులు, మన స్నేహితులు, వీరిని ఎవరు కాపాడాలి, ఎవరు రక్షించాలి, ఎవరిని వీరు దేవుని యొద్దకు నడిపించాలి? అది ఎవరికి సాధ్యం? ఈరోజు మనిషి సాధన చేస్తే సాధించలేనిదేమీ లేదు. కానీ మన చుట్టూ ఉన్నదే మనం ఆలోచన చేసుకుంటూ ఉన్నాం. కానీ మన కొరకు దేవుడు సిద్ధపరిచిన మార్గంలో మనం ఆలోచన చేయలేకపోతూ ఉన్నాం. అదే దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడు శరీర సంబంధమైన వాటి కొరకే, శరీర సంబంధమైనటువంటి ఆలోచనల చేత మనుషులు చింతిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, దిగులు పడుతూ ఉన్నారు, ఆలోచించి వ్యాధి బారిన పడుతున్నారు. కానీ ఆ వ్యాధి నుంచి నిన్ను విడిపించేదానికి ఈరోజు నువ్వు ఎవరి కోసం ఆలోచిస్తున్నావో, ఎవరి కోసం కన్నీళ్లు కారుస్తున్నావో, ఎవరి కోసం దిగులు పడుతున్నావో, ఎవరి కోసం అన్నపానములు మానుతున్నావో, ఆ నేరసిల్లి పడిపోయినప్పుడు వారు వచ్చి నిన్ను హాస్పిటల్లో పరామర్శిస్తున్నారా? నీ బాగోగులు చూస్తూ ఉన్నారా? యోగక్షేమాల గురించి, అయ్యో నా కొరికే నా తల్లి, నా కొరికే నా నాన్న, నా కొరికే నా కుటుంబం ఆలోచించారే. నేను నా బ్రతుకు మార్చుకోవాలి, నా ఆలోచనలు మార్చుకోవాలి, నా జీవిత విధానాన్ని మార్చుకోవాలి అని ఎప్పుడన్నా వారు నా కోసం ఎంత కష్టపడ్డావా, ఇంత ఆలోచిస్తున్నావా, ఇంత నా కొరక నువ్వు వేదన చెంది, ఇంతగా నువ్వు పాడైపోయింది అనని నువ్వు ఎవరి కోసం నీ శరీరాన్ని, నీ ఒళ్ళు ఇల్లు ఆలోచించకుండా పాడు చేసుకున్నావో వాళ్ళు నిన్ను గూర్చి పరితపించిపోతున్నారా? ఏమండి? కానీ అహర్నిశలు నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యండి, ఆయన నీ కొరకు బ్రతిమలాడుతూ ఉన్నాడు. చేతులు చాచి ఆయన కన్నీరు కార్చి ఏం చేస్తూ ఉన్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. ఎప్పుడన్నా ఆయన కొరకు ఆలోచించావా? ఆయన ఆశ, ఆయన ఆలోచన నా జీవితంలో నెరవేర్చబడాలి, నా ప్రభు కొరకు నేను నిలబడాలి, నా ప్రభు కొరకు నేను బ్రతకాలి, నా తండ్రి చిత్తాన్ని చెయ్యాలి అని ఎప్పుడన్నా మచ్చుకన్నా ఆలోచన వచ్చిందా? ఏమండి? నేను చేస్తూ ఉంది ఏంటి, నన్ను చేసింది ఏంది, ఆయన దేని కొరకు ఆయన నన్ను చేశాడు, ఎందుకు ఆయన నిర్మాణం చేసుకున్నాడు నన్ను? ఏమండి? ఈరోజు వ్యాధి బారిన పడి బాధలు అనుభవిస్తూ ఉంటే భక్తుడు అంటే ఉన్నాడు, అయ్యో నా జనుల వేదన నాకేమైపోతా ఉంది, చూసి భరించలేకపోతా ఉన్నాను. ఏమండి? ఆయన అంటూ ఉన్నాడు, ఘోర భయం నన్ను పట్టుంది, గిలాదులో గుగ్గిలము లేదు, వైద్యుడు లేడా, రక్షించేవారు లేరా, కాపాడేవారు లేరా, స్వస్థపరిచేవారు లేరా, ఏమండి సన్మార్గమున నడిపించేవారు లేరా, అయ్యో అనని వేదన చెందుతున్నాడు ఇర్మియా. ఒక సామాన్యుడైనటువంటి మనిషి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి తన ప్రజల కొరకు ప్రియులారా ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఎందుకు ఏడవాలో తెలియట్లా, ఏం అడగాలో కూడా తెలియట్లా. కారణం నీకే అంత అయోమయం, నీకే ఒక క్లారిటీ లేదు, ఒక మంచి ఉద్దేశం నీలో పుట్టడం లేదు. కారణం పచ్చకామర్ల వాళ్ళకి ఊరంతా పచ్చగానే ఉంటుందంట. ఏమండి? మంచిగా ఉన్న వాళ్ళకి ఊరంతా మంచిగానే కనపడుతుంది. కారణం ఏంటంటే మనలో అంత నెగిటివ్ థింగ్సే ఉన్నాయి కానీ పాజిటివ్ థింగ్స్ లేవు. కారణం ఆయన బ్లడ్ మనలో ఉంటే, ఆయన రక్తం మనలో ప్రవహిస్తూ ఉంటే, ఆ రక్తం చేత శుద్ధీకరించబడతా ఉంటే, ఆ రక్తం మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే దేవుని సన్నిధిలో
సమాధానంగా నెమ్మదిగా బ్రతికేటట్లుగా ఆయనతో ఏం చేసింది? మనల్ని సమాధానం అని చెప్పి, సమాధానకర్త ఆయనే, అధిపతి కూడా కర్త ఆయనే, అధిపతి ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఎలక్ట్రికల్ వాచ్ని మనం కొని ఒకరికి ప్రజెంట్ చేయాలంటే ఒక 2,000 రూపాయలు అవ్వచ్చు, ఏమండి? కానీ దాన్ని తయారు చేయాలి అని అంటే జ్ఞానం ఉంటే అందరికి వచ్చేస్తుందా? మనందరం ఎన్ని తయారు కనిపెట్టాము, ఎన్ని తయారు చేసాం? ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదవాలా? ఇంజనీరింగ్ చదివితే ఆ వస్తువు ఎలా తయారు చేయాలో తెలిసిద్ది. తయారు చేసిన వ్యక్తికి రిపేర్ వస్తే దాని రిపేర్ కూడా ఎలా బాగు చేయాలో తెలిసిద్ది. అలాగనే దేవుని సన్నిధిలో మనల్ని సృజించిన వానికి మనల్ని బాగు చేయటం కూడా తెలుసు. ఎందుకు? ఆయన మన సమాధానం అయ్యుండి, సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడింది కాబట్టి ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. కొట్టు చాపట్ల గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పాపములో, శాపములో, అంధకారములో ఉన్న మన బ్రతుకుల్ని బాగు చేయటానికి, పాడైపోయిన మన జీవితాలని పదిలపరచడానికి, మోడుగా ఉన్న మన బ్రతుకుల్ని, మారా అనుభవాలను మధురంగా చేసి మోడుని మరలా చిగురింప చేయగలిగిన సత్తా ఉన్న దేవుడే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు బాగు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళటంలా, ఏమండి? బాగు చేసే వ్యక్తి దగ్గరికి మనము వెళ్ళటం లేదు. కాపాడే వ్యక్తి దగ్గరికి మనము వెళ్ళటంలా. మన సమాధానమై ఉన్నటువంటి సమాధానకర్త అయిన దేవుని యొద్దకు మనము రావటంలా. కానీ భక్తులు మాత్రం ఏడుస్తూనే ఉన్నారు. ప్రార్థనా పరులైన వారు, బాధ్యత కలిగినటువంటి ఏ దైవజనుడైనా, దైవజనురాలైన, విశ్వాసి అయినా, సంఘ పెద్ద అయినా, రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి నశించిపోతూ ఉన్నటువంటి సమాజం కోసం ఎప్పుడూ కన్నీరు కారుస్తూనే ఉంటారు. కొట్టు చాపట్ల గట్టిగా. మనల్ని ప్రేమించిన వారి కోసం కాదండి, అది లోకం. ఏమండి? లోకం. మనల్ని ప్రేమించిన వారి కొరకు కాదు, మనల్ని ద్వేషించిన వారి కొరకు కూడా. ఇర్మియా ఏమంటున్నాడు? ఇర్మియాకు వచ్చిన వేదన ఈరోజు మీకు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అతడు పడినటువంటి వేదన దేవుని యొద్ద సమాచారం ప్రజలకు చెప్పినందుకే. మీకు ఇలా జరగబోతుంది, ఇలా దేవుడు చేయబోతున్నాడు, జాగ్రత్త అని చెప్పి దేవుడు మాట్లాడుతున్న మాట చెప్పినందుకు అతన్ని బందీ గృహంలో వేశారు, బొండగులలో వేశారు. ప్రియులారా, భయంకరమైనటువంటి చిత్రవద, ఏమండి? చిత్రవద చేశారనమాట. కాళ్ళు, మోకాళ్ళు మొత్తం, ఏమండి, తల ఒక చోటకి తెచ్చి ఉండలా చేసి లోపల వేశారు. ఎంత ఘోరమైనటువంటి, ఒక ఖైదీని కూడా శిక్షించనంతగా, అంటే ఒక క్రిమినల్గా ఉన్నటువంటి వ్యక్తిని, మర్డర్ చేసినటువంటి వ్యక్తిని, హత్య చేసిన వ్యక్తిని శిక్షించే దానికన్నా ఘోరంగా శిక్షించారు. దేవుని ప్రవక్తగా ఉన్నటువంటి దేవుడు తనను నోటిగా ఉంచుకున్నందుకు. అయినా ఏమంటున్నాడు? నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్న, వ్యాకులు పడుచున్న, ఘోర భయము నన్ను పట్టుంది. అయ్యో, గిలాదులో గుగ్గిలము లేదా, ఏమండి? ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోతున్నది? ప్రియులారా, చూడండి, దేవుడు ప్రతి మనిషిని స్వస్థపరిచేదానికి, అంటే బాగు చేసేదానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగి ఆశీర్వాదకరంగా బ్రతికేటట్లుగా చేసేదానికి దేవుడు ఎంత వేదన చెందుతున్నాడో. ఇర్మియాలో ఉన్న దేవుని యొక్క ఆత్మ భారం, తన మనసులో ఉన్న వేదన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి. సహజమైన ధోరణిలో
మానవతా దృక్పథంతో మనిషిగా సాటి మానవుని పట్ల సహోదరునిగా సహోదరుడుగా సాటి వాళ్ళు క్లాస్మేట్ కావచ్చు, కొలిక్ కావచ్చు, రూమ్మేట్ కావచ్చు, ఏమండి ఎవరైనా వారు పాపములో వ్యాధితో బాధతో వేదనతో ఉన్నప్పుడు వారి కోసం మనిషిగా మనం ఎంత ఆలోచిస్తున్నాం, ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత బాధపడుతున్నాం, ఎంతగా పరితపిస్తూ ఉన్నాం ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మన జీవితంలో క్రైస్తవ్యానికి ఉన్న ఉనికి మనలో ఉండాలి. ఏమండి ఉనికి మనలో ఉండాలి ప్రియులారా. దేవుని సన్నిధిలో వేదన, దేవుని రాజ్యం కొరకు, దేవుని పని పట్ల, దేవుని కొరకు అనేకులు సంపాదించేదాని కొరకు ఒక్కింత మానవతా దృక్పథంతో మనిషిగా మనలో ఆలోచన కలిగి ఉండాలి. మన విచారం ఎందుకండి? ఏమండి మన ఆలోచనలు దేని కొరకు? లోక సంబంధమైనవా, శరీర సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా? ఆలోచించండి. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఏమండి జైంట్ వీల్ తిరిగినట్టు ఏమండి వాక్ చేస్తూనే ఉన్నాం. ఏమిటి? నిద్రపోయామా, కూర్చున్నామా, లేచామా, వండుకున్నామా, చదువుకున్నామా, ఉద్యోగానికి వెళ్ళామా, పని చేసామా, డబ్బులు తెచ్చుకున్నామా, ఇదే మన రోజు. మనం ఇక దీన్ని దాటి మనం వెళ్ళలేకపోతున్నాం. దేవుడు బ్రతికిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, బ్రతకటానికి మార్గాలు చూపించాడు. అయితే బ్రతుకుట కొరకే కాదు, శరీర సంబంధంగా బ్రతుకుట కొరకే కాదు. మనం అంటారు కదా, కోటి విద్యలు కూటి కొరకేనని. కోటి విద్యలు కూటి కొరకే అయితే కడుపు భోజనం కొరకు, భోజనం కడుపు కొరకు నియమించబడ్డాయి. ఈ రెంటిని దేవుడు ఏం చేస్తాడట చెప్పండి? నాశనం చేస్తాడట. కడుపు భోజనం కొరకు, భోజనం కడుపు కొరకు. అందుకే అనుభవజ్ఞులు చెప్తారు, బ్రతకటానికి తినాలి కానీ తినటం కోసమే బ్రతకూడదు. రెండు తెగలు ఉన్నాయి కదా. తినటం కోసం బ్రతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు, బ్రతకటానికి తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు. క్రైస్తవ్యంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా బ్రతకటానికే తినాలి కానీ తినటానికి బ్రతకూడదు. ఆమె అనండి, బంగారు నోళ్ళతో చెప్పండి గట్టిగా. ఏమండి? ఎందుకనంటే నాశనం అయిపోయేటువంటి దానికోసమా మనం ఎంతగా కష్టపడేది? అందుకొరక దేవుడు నిన్ను నన్ను పుట్టించింది. వేదన పడుతూ బాధపడుతూ, ఏమండి తినేవాడికి తిండి తప్పలేదు, తిరిగేవాడికి నడక తప్పలేదు, పడేవాడికి మాట తప్పలేదు అని, ఏమండి ఇందుకొరగా దేవుడు మనల్ని పుట్టించింది ప్రియులారా. మనం ఆయన వారము, ఆయన చేత మనము బ్రతుకుతున్నాం కాబట్టి. జారిపోతేనే ఎవరైనా ఒకళ్ళు కొంచెం చేయి పట్టుకుంటే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ అంటారు, లైట్ తీసుకుంటారు కొంచెం, ఏముందిలే అన్నట్టుగా. ఏమండి జారిపడే మనిషి నిన్ను పట్టుకుంటే ఏదో కొంత హెల్ప్గా నీకుంటే మాట సాయమో చేతి సాయమో ఏమండి చేస్తేనే ఎంతో కృతజ్ఞుడుగా కృతజ్ఞత చెప్తావే. మరి ప్రతి క్షణం మనం లేచేదానికి, నిద్రపోయేదానికి, తినేదానికి, నడిచేదానికి దేవుడు మనకి అన్ని విధాలైన వసతిని ఇచ్చినటువంటి ఆ దేవుని సన్నిధిలో ప్రభువా, ఏమండి అందుకేనండి తినేటప్పుడు ప్రార్థన చేసుకొని స్తుతించాలా, తిన్న తర్వాత కూడా ప్రభువా ఇది తినటానికి నువ్వు ఇచ్చావయ్యా. ఏమండి తినటానికి ఇచ్చావు, తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, తినటానికి కూడా కృప చూపావని. నాకు కొన్ని చిన్నప్పుడు మైండ్లో పడితే అలానే నిలబడిపోతాయి కదండి. బాగా జ్ఞాపకం ఉన్నటువంటి విషయం ఏంటంటే, సోడా తాగుతూ తాగుతూ గొంతు పట్టుకొని చచ్చిపోయారు ఒకళ్ళు నా చిన్నతనంలో. సోడా తాగుతూ. నాకు ఇంకా బాగా గుర్తున్న విషయం ఏంటంటే, మజ్జిగ అన్నం తినేటప్పుడు మా తాత బాగా సత్తుపళ్ళెం ఎంత ఉండేది, పల్లెడు
పిసుక్కొని మజ్జిగ పోసుకొని పెరిగేస్తే కలుపుకొని ఎప్పుడు చూసినా మజ్జిగన్నం తినేటప్పుడే గొంతు పట్టుకునేది. మా ఇంటికి వచ్చిన రోజు తింటా ఉంటే గొంతు పట్టుకుంటేనే అసలు కళ్ళు మొహం ఎర్రగా అయిపోయి వాంతి అయిపోయి గుక్క తిప్పుకోలేక అన్నం మింగుడు పడక ప్రాణం పోయినంత అయ్యిందండి. తింటా చనిపోయే వాళ్ళు ఉన్నారు, తాగుతా చనిపోయే వాళ్ళు ఉన్నారు. మొన్న ఒకడు అంటా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని ఒకరిని చూస్తూ ఉండేసరికి బాగా వేస్తున్నాడు, గుట్కు తాగుతున్నాడు. గంట ఆగిన తర్వాత రిలాక్స్ అయ్యి తిరుకొని నా దగ్గరికి వచ్చి చెబుతూ ఉన్నాడు, నా గుండె ఆగినంత పని అయిపోయింది. ఎందుకు? నేను చూసి నా గుండె ఆగినంత పని అయిపోయిందమ్మా. పొయ్యి వచ్చింది అంటున్నాడు. ఇక అంతే ఈ చేసే పనులకి. నేను చెప్పేది ఏంటంటే, తింటూ చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, తాగుతూ చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. మనం ఇన్నేండ్లైనా బ్రతికుంటున్నామంటే ఏమండి, అది దేవుని కృపని. ప్రతి క్షణం దేవుణ్ణి స్తుతించే వారి ఉండాలి. కొట్టు షాబర్లే గట్టిగా. అందుకే కొంతమంది నమ్మకస్తులు, ఏంటన్నయ్య ప్రేయర్ చేసుకుంటున్నావా? ఏంటమ్మా అమ్మ భలే పనే, ముమ్మారు దావీదు ప్రార్థన చేశాడమ్మా. నేనట్ట మర్చిపోతానమ్మా. మీరు చెప్పిన వాక్యాలు నాకు గుర్తేనమ్మా, 3 సార్లు చేసుకుంటా. ఎంతసేపు చేస్తావే? ఎప్పుడు చేస్తావయ్యా ప్రార్థన అంటే? ఉదయం టిఫిన్ చేసేటప్పుడు చేసుకుంటా, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు చేసుకుంటా, సాయంత్రం అన్నం తినేటప్పుడు 3 సార్లమ్మా. భోజనం చేసేటప్పుడు తప్పకుండా చేసుకుంటా. ఎట్ట మర్చిపోతానమ్మా నేను అని. అంటే ఎప్పుడంటే ఈయన చేసే ప్రార్థన? దానియేలు కూడా అట్నే చేశాడమ్మా. దానియేలు అలానే చేశాడా? చేయలేదండి. కొన్నిసార్లు కొందరు చేసే ప్రార్థనలో వాళ్ళ నిష్ఠ గరిష్ట చూస్తే నిజంగా మనం ఎంత వెనకబడి ఉన్నామో. కొన్ని ప్రాంతాలకు మేము వెళుతూ ఉన్నప్పుడు మధ్యాహ్నం టైం అయిందంటే, సాయంత్రం టైం అయిందంటే, ఎక్కడ రోడ్డు ఉంటే అక్కడ రోడ్డు పక్కన వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఏ పని చేసినా ఆ పని వదిలేసేసి వాళ్ళ టైం షెడ్యూలు చక్కగా చేసుకుంటారు. ఈరోజు మరి దేవుడు మనకిచ్చే సమయంలో దేవునితో మనం మాట్లాడుకునేదానికి, ఏమండి, ఆయనతో మనం సంభాషించుకునేదానికి, అందరితో సంభాషిస్తున్నాం కానీ ఏమండి, అందరితో సంభాషించుకుంటున్నాం కానీ దేవునితో మాట్లాడుకునే సమయం మనకి లేకుండా అయిపోయింది. జీవితాలు ఈరోజు అధోగతి పాలైపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, మనుషులు మాట్లాడుకున్నందువలన ప్రయోజనము లేదు. అలా అని మోగముద్దులాగా ఉండమని కాదు, కానీ అవసరాన్ని బట్టి మాట్లాడమన్నాడు. మాట్లాడే ప్రతి మాటకు తీర్పు దినాన లెక్క చెప్పాల్సి ఉంది. కాబట్టి లిమిట్ అంతే. కట్టుకునేదానికైనా, తినేదానికైనా, మాట్లాడుకునేదానికైనా, చేసే పనికైనా. ఎదురున్నాడు జాన్ పాలు, పెంపుడు కొడుకు. వాళ్ళ నాన్న ఎర్రటి ఎండ. ఇంకా నేను కుర్రవాడినే మా కొడుకుల కన్నా అనుకొని చెమట గార్చి నీళ్లు కూడా గుటక పడకుండా కట్లు కొట్టాడండి. ఒక పెళ్ళికి సరిపడినంత, ఒక అడితిలాగా పెద్ద పెళ్ళికి సరిపడినంత కట్టెలు ఉదయం నుంచి కొట్టాడు. ప్రియులారా, కాసేపు రిలాక్స్ అవ్వచ్చుగా, సేద తీర్చుకోవచ్చుగా, ప్రాణం అలసిపోద్దిగా, శరీరానికి అలసట ఉందిగా, మనిషికి ఆశ ఉన్నా అలసట ఉంది కాబట్టి అది తీరాలి. కట్లు కొడుతూనే ఎండలో ఏం చేశాడు? అంతే కుప్పగూలిపోయాడండి, చనిపోయాడు. ఇవన్నీ నాకు చాలా జ్ఞాపకం ఉంటాయి, చాలా జ్ఞాపకం ఉంటాయి. చిన్నప్పుడు నేను కొట్టు దగ్గర నుంచి ఇంట్లోకి వెళ్ళాను. ఎండవేళ, ఎండలో, మండుట ఎండలో. అప్పుడు నీళ్లు తాగాలని తెలియదు, వయసులో ఉన్నాం కదా. ఎండను పడి వెళ్ళి ఏం చేశానంటే సడన్గా ఎత్తిపోసుకోవటం అలవాటయింది. చిన్నప్పుడు ఆనించుకొని తాగేవాళ్ళం. మా అక్క ఒక్కసారే చెప్పింది, నాకు గుర్తుండిపోద్ది.
ఏమండి ఒక్కసారే కొన్ని సిగ్నల్స్ ఇచ్చేది నాకు. అవి ఇప్పటికీ నేను కొనసాగిస్తాను. బయటికి వెళ్ళేటప్పుడు మనం వెళ్ళాలి, లేదంటే అవుట్కి వెళ్ళినప్పుడు మనం ఎట్లా, లేదా మనం వెళ్ళినప్పుడు వెంటనే కూర్చోకూడదు, నిద్ర లేచినప్పుడు వెంటనే లేచి వెళ్ళకూడదు, కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్నా. అందుకని నిద్ర లేచిన ప్రతి మనిషి ఒక నిమిషం కూర్చొని ఆగి లేచి వెళ్ళాలి, పడిపోతూ ఉన్నారు కదా. అలాగే నీళ్ళు గుట్ట తాగేసరికి గుట్టకు పడకుండా తలకాయ అంతా ఊగిపోయిందండి, షేక్ వచ్చేసింది. ఆ షేక్లో ప్రాణం చాలా టైం పట్టింది తిబురుకోవటానికి. కృపలో మీ అందరి ముందు నిలబడటానికి నా తండ్రి నన్ను బ్రతికిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, కృతజ్ఞత కలిగిన వారమై మనల్ని ఈ కృపలో మనల్ని నిలిపాడు. ఈ కాళ్ళు ఇచ్చి, చేతులు ఇచ్చి, అవయవాలు ఇచ్చి, మానవునిగా పుట్టడానికి, సృష్టిలో ఏమండి ఏలుబడి చేయటానికి, మనల్ని ప్రతిదానిని సారి చేసే, ప్రతిదాన్ని సాధన చేసేదానికి మనకి దేవుడు కృపనిచ్చాడు. ప్రపంచం మన కంట్రోల్లో ఉందంటే మామూలు విషయం అండి. అవునంటావా కాదా సుమను? విమానాన్ని ఆపాలంటే ఆపుతున్నాం, ల్యాండ్ చేయాలంటే ఎమర్జెన్సీ ల్యాండ్ చేయగలుగుతున్నాం లేదా చెప్పండి? బస్సు ఏమండి జంతువుల్ని, పక్షుల్ని, ఎగిరే వాటిని, నడిచే వాటిని, నిలబడే వాటిని కూడా ఈరోజు మన కంట్రోల్లో ఉంది ప్రియులారా. ప్రతిదీ దేవుడు మానవునికి ఎంత మేధాశక్తిని ఇస్తే, ఈ మేధాశక్తితో మనిషి ఎదుటోడిని ఎలా మోసం చేయాలా, ఏ విధంగా వాళ్ళని మనము పాడు చేయాలా అనే దానికి ఉపయోగించుకుంటున్నాం. కానీ పాడైపోయిన బ్రతుకుల్ని ఎలా బాగు చేయాలా, మనం ఏ విధంగా పదిలపరుచుకోవాలా, సృష్టికర్త అయిన దేవుని యొక్క రెక్కలలో ఏ విధంగా నేను, నా కుటుంబం, నా జాతి ఏ విధంగా సురక్షితంగా బ్రతకాలి. నీకు ఇచ్చిన మంచి కుటుంబం అండి, నీకు ఇచ్చిన మంచి జీవితం ప్రియులారా, దీన్ని పాడు చేసుకోకూడదు. ఏమండి దేవుడు మన ఆలనా పాలన చూసే దేవుడు ప్రియులారా. ఎవరూ లేనటువంటి సమయంలో దేవుడు ఆదాము అవ్వలతో పరామర్శకు వచ్చాడు, స్నేహభావంతో నడుచుకున్నాడు, ఎంతో సంతోషంగా వారితో గడిపాడు ప్రియులారా. ఈరోజు దేవుడు మన ఆలనా పాలన, మన మంచి చెడు చూసేవాడు. అందుకే భక్తులు పెట్టారు కదా, యెహోవా ఈరే ఆయన చూసుకును, యెహోవా రాఫా ఆయన నన్ను బాగు చేయును, యెహోవా షమ్మా దానికి మీరే చెప్పండి, యెహోవా నిస్సి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడుగా. ఏమండి ఆయన మన బ్రతుకుల్లో విజయాన్ని ఇచ్చే దేవుడండి. కొట్టు చాపట్ల గట్టి కొట్టు. ఓడిపోయిన మన బ్రతుకుల్ని వాటమి పాలవనివ్వకుండా, కన్నీళ్లతో ఉన్న మన బ్రతుకులను కన్నీటికి మనల్ని అంతగా చేయకుండా, అంకితం చేయకుండా దేవుడు మనకు ఏమండి సమీపంగా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ఏం చేస్తూ ఉన్నారంటండి, మన బ్రతుకుల్ని ఆశీర్వదించటానికి దేవుడే ఏమని గిలాదులో గుగ్గిలము ఏదియో ఏమియో లేదా ఏమని గిలాదులో గుగ్గిలం. ఈ గుగ్గిలం ఏమిటండి? ఏమండి స్వస్థతకు గుర్తుగా ఉంది. ఏమండి వైద్యుడు ఏమండి స్వస్థతకి గుర్తుగా బాగు చేయటానికి ఈరోజు దేవుడు పరమ వైద్యుడిగా మన జీవితంలో ఉన్నాడు. గుగ్గిలము ఏమని యేసుక్రీస్తు రక్తానికి క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉంది. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మిన వారు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చేద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా, మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. గుగ్గిలము దేనికి నిదర్శనంగా ఉందో 103వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. 103:3 మన దోషములు ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఇప్పుడు గట్టిగా చేతులు పైకెత్తి కొట్టు, చాపట్లు చేతులు పైకెత్తి కొట్టు, స్తోత్రం స్తోత్రం అని చెప్పు. యేసయ్య
మీ స్వరాన్ని వినగలిగినట్లుగా కొట్టు చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు? గిలాదులో గుగ్గిలము లేదా? అయ్యో, ఏమండి ఏమంటున్నాడు? గిలాదులో గుగ్గిలమేమీ లేదు, అక్కడ ఏ వైద్యుడును లేడు, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది. మరి ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడండి? ఆయన కరుణా కటాక్షములతో నన్ను ఏం చేస్తున్నాడు? కిరీటముగా ఉంచుచున్నాడు. కరుణా కటాక్షములు దేవుడు నీకు. ఇప్పుడు వ్యాధికి మందుందా లేదా? ఏమండి రోగికి మందుందా లేదా? ఉందా లేదా? పాపికి మందుందా లేదా? క్షమాపణ. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి నీ దోషాలను క్షమించేది? చెప్పండి. నేను అన్న ప్రతి మాటకి చెప్పండి. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి, 3టికి ఎవరో చెప్పండి. నీ దోషములన్నిటినీ క్షమించువాడు ఎవరు? చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఎవరు? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు ఎవరు? కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచువాడు ఎవరు? ఆయనే యేసయ్య, ఆయనే మెస్సయ్య. కొట్టు, గట్టి కొట్టు. ఎవరంటండి? ఆయనే మన యేసయ్య, మన మెస్సయ్య. ఎవరు? సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చూడండి, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచువాడు. చక్కని మాటలు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే మన దోషముల నుంచి మనల్ని క్షమించేవాడు ఆయనే. కాబట్టి ఆయన మన సమాధానార్థమైన శిక్ష అంట మనల్ని విడిపించేదానికి. నా జనులకు కలిగిన వేదనను బట్టి నేను వేదన పడుచున్నా, వ్యాకులు పడుచున్నా, ఘోర భయం నన్ను పట్టుంది. ఈరోజు భయం, వేదన, ఏమండి వ్యాకులం ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు అంట విడిపించటానికి ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 53:5 ఉంది కదా. ఏమండి సమాధానార్థమైన శిక్ష అతని మీద ఏమైందండి? మోపబడింది. మన సమాధానమై ఉండి అతడు ఏం చేశాడు? మనం పొందిన దెబ్బల వలన, ఆయన పొందిన దెబ్బల వలన మనకేం కలుగుతుంది ప్రియులరా? ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఎంత గొప్ప అద్భుతమో చూడండి ఈరోజు. అందుకే బయటికి రావాలా. ఉండ స్థానంలోనే, ఉండ స్థితిలోనే మనం ఉండకూడదండి. బయటికి రావాలా. మన ఆలోచనలో మార్పు, ఏమండి మన తలంపుల్లో మార్పు, మన జీవిత విధానంలో మార్పు, మన మాటలో, మన చూపులో, మన నడకలో మార్పు రావాలి. ఎందుకంటే ఎప్పుడు ఉన్న పరిధిలోనే మనం ఉండకూడదు, వాటిలో నుంచి బయటికి రావాలి. ప్రభు మహిమ కొరకు మనం బ్రతకాలి. ఎందుకంటే దేవుడు మనల్ని వేటి చేత విమోచించాడండి? వెండి, బంగారు అనే క్షయమైన వాటి చేత మనల్ని దేవుడు విమోచించలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. కాబట్టి దేవుని దృష్టిలో నీవు, నేను, మనమందరం అమూల్యమైన వారమే. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవుని సన్నిధిలో నీవు, నేను విలువైనటువంటి వారమే. కారణం విమోచించబడిన వారిగా, విలువైన గొర్రెపిల్ల రక్తములో మనమందరము విమోచించబడ్డామండి. కాబట్టి నిజమైనటువంటి విమోచన, పాపమునకు విమోచన, ఏమండి పాపమునకు విమోచన కలిగి ఉండాలి. ఎంతమంది నిజంగా గొర్రెపిల్ల రక్తంలో నేను కడగబడి విమోచించబడి, అమూల్యమైన గొర్రెపిల్ల రక్తంలో నా పాపములు విమోచించబడ్డాయి, నేను కడగబడిన అనుభవంలో ఉన్నానన్నవారు 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చేద్దామా? నిజమండి, నిజం ప్రియులారా. లోకంలో నువ్వు ఆలోచించేది చాలా ఎక్కువ, దేవుని కొరకు నువ్వు ఆలోచించేది చాలా తక్కువ. ఈరోజు నువ్వు తక్కువ అనే పదాన్ని పట్టుకొని నువ్వు బాధపడటానికి కారణం ఏంటంటే, దేవుని కొరకు ఆలోచించేది తక్కువ కాబట్టే నువ్వు లోకంలో తక్కువ చేయబడతా ఉన్నావు. అయితే దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా ఆలోచిస్తావో ఆయన నిన్నేం చేస్తాడు? ఎక్కువగానే చేస్తాడు. ఒకని తగ్గించుట, ఒకని హెచ్చించుట ఎవరంటండి? ఆయనే.
ఆయనే ప్రియులారా. మరి అలాంటప్పుడు మనలో వాగ్వాదాలు దేనికి చెప్పండి? తక్కువ ఎక్కువ ఏమండి, ఎందుకు మనకి చిన్న పెద్ద అనేటువంటి వాగ్వాదాలు దేనికి చెప్పండి? ఈరోజు చిన్న విషయం కాడ ఏమండి, తోడుకోడలకు 2 ఏళ్ళు పెట్టి ఏమండి, చిన్నామకు 2 ఏళ్ళు పెట్టి పెద్దామకు 3 ఏళ్ళు పెడితే తట్టుకోలేకపోతున్నారు. కలర్ కాడ కూడా ఎంచుకోలేకపోతున్నావే, అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు. తినే తిండి కాడ, కూర్చునే కాడ, మాట్లాడుకునే కాడ ఏమండి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు. కానీ మన కొరకు యేసయ్య ఎంత అడ్జస్ట్ అయ్యారు చెప్పండి, ఎంతగా. ఒకసారి ఆలోచించండి. నీకు కావలసిన సమస్తం ఆయన వద్ద ఉంది. అయితే దేవుని యొక్క సన్నిధిలో నీవు ఏమన్నా అమూల్యమైన గొర్రెపిల్ల రక్తంతో మనము విమోచించబడాలి. మీకు ఒక విషయం తెలుసు కదా, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉంది. బలిపశువు యొక్క రక్తమును తీసుకొని యాజకుడు సంవత్సరానికి ఒక్కమారే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళతాడు. ఎందుకు? మానవుల పాప పరిహారార్థమై బలి అర్పణగా బలిపశువు యొక్క రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటప్పుడు వ్యక్తి ఎలా వెళ్తున్నాడు చెప్పండి? యాజకుడు భయముతో, వణుకుతో, భయముతోనూ వణుకుతో. ఎందుకు? అదే ఒకవేళ ఒక్కొక్కసారి వారికి అది మరణ ద్వారం అవ్వచ్చు కదా. కారణం, యాజకునికి గంటలు కడతారు ఏమండి, ఆ గంటల తాడు పరిశుద్ధ స్థలము యొక్క దేవాలయ గుడారపు యొక్క బయట ఉంటుంది. ఎందుకంటే యాజకుడు మాత్రమే వెళ్ళాలి, సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే వెళ్ళాలి. గంటలు మోగుతూ ఉన్నంత వరకు బ్రతికి ఉన్నాడన్న గుర్తు మనకి. నిశ్శబ్దం అయిపోతే అతడు బలి దేవుడు అంగీకరించలేదు, అంటే అతడు నిర్దోషమైనటువంటి బలి అర్పించటానికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేదు, అవిధేయతతో చనిపోయాడని చెప్పి ఈ తాళ్లతో ఏం చేస్తారు, తన ఏమని నడుముకు కట్టినటువంటి తాడుని ఏం చేస్తారు, ఆ గంటలతో బయటికి లాగుతారు. మధ్యలో అడ్డుతెర ఉంది కదా. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయనే పస్కా బలి పశువుగా ఏమయ్యారండి, బలి అయ్యి మనకును ఏమండి ఆయనకును ఉన్న అడ్డు తెరని, విధిరూపకమైన ఆజ్ఞను ఆయన నెరవేర్చి దాన్ని ఉభయులైన మనల్ని, అంటే ఉభయులంటే దేవుడు మనము ఇద్దరిని ఏకము చేయుట కొరకు పస్కా బలి పశువుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కమారే మనందరి కొరకు బలి అయ్యారు. కొట్టు గట్టి గొట్టు, ఒక్కమారే మన కొరకు ఆయన బలి అయ్యారు. దాని నిఘంటువులో మనము ఇంగ్లీష్లో అనువాదించబడిన రీతిగా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అంటే ఏమండి, మహిమను నుంచి అధికమైన అతి పరిశుద్ధ స్థలంలోనికి, అంటే అధికమైన మహిమలోనికి మనం వెళ్ళేదానికట దేవుడు ఏం చేశాడంటే, మహిమలో కాదండి, అధికమైన మహిమ, కృపలో కాదండి. ఏమండి, కృపలో నిలిచిన సంఘం ఏం చేయాలా, కృప వెంబడి కృపను పొందుకోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి కృపల నుంచి అధికమైన కృప, మహిమ నుంచి అధికమైన మహిమలోనికి వెళ్ళుట కొరకు మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తమై ఏమండి గుగ్గిలంగా, ఏమండి వైద్యుడిగా, ఏమండి పస్కా బలి పశువుగా, క్రొత్త నిబంధనకు గుర్తుగా, మధ్యవర్తిగా, మనకును దేవునికి మధ్యవర్తిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కసారి బలి అర్పణ అయ్యారు. చప్పట్ల కొట్ట దేవుణ్ణి స్తుతిద్దామా. దీనికి చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏమిటేనంటే, మనము నిర్గమకాండంలోనికి వెళితే తీనక్కర్లేదు, మొత్తము 13వ అధ్యాయము 13వ వచనం, 12, 13 అనుకోండి, 12, 13వ వచనాన్ని చూస్తే చక్కని మాట, మీరున్న ఇండ్ల మీద ఏ రక్తము, ఏ రక్తం, ఏసు రక్తమా, గొర్రెపిల్ల రక్తము, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము
గొర్రెపిల్ల రక్తం మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కొట్టు, గట్టి కొట్టు. ఎంత గొప్ప అద్భుతమో చూడండి ప్రియులారా. ఏమండి, ఎంత అద్భుతమో చూడండి. ఐగుప్తులో ఉన్నారు ఇశ్రాయేలీలు, ఐగుప్తీయులు ఒకే స్థలంలో ఉన్నారు. ఐగుప్తీయులు ఐగుప్తు పాపానికి, ఇశ్రాయేలీలు ఏమండి ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నారు. కాబట్టి దేవుని ప్రజలు ఏమండి అపవాది సంబంధులు ఒకే ప్రాంతంలో ఉన్నారు, ఒకే రాత్రి ప్రియులారా. వీళ్ళేమో సేవ్ అయ్యారు, వీళ్ళేమో శాపంగా మార్చబడ్డారు. ఎందుకంటే తొలిచూలు పిల్ల మొదలుకొని దాసి ఏమండి తొలిచూలు మొదలుకొని యజమాని తొలిచూలు వరకు, ఫరో యొక్క తొలిచూలు వరకు కూడా ఏమయ్యారంటే రాత్రి శవము లేని ఇల్లు లేదండి. ఘోరంగా ఆ మహాఘోష పుట్టిందట. ప్రతి ఇంటిలో మరణ వాసన. చూడండి ప్రియులారా, కారణం సంహారకుడు ఏం చేశాడు? ఏ ఇంటికి గొర్రెపిల్ల రక్తపు గుర్తులు లేవో ఆ ఇంటిని సంహారకుడు ఏం చేశాడు? చంపేశాడు. కానీ ఏ ఇంటికి గుర్తులు ఉన్నాయో ఆ ఇంటిని సంహారకుడు ఏం చేశాడు? దాటిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనిషి జీవితంలో ఎన్నో పరిస్థితులు దాటుకుంటున్నాం కాబట్టి దేవునికి ఇంకా దగ్గరయ్యే ఆలోచనలు చేయలేకపోతున్నారు. పరిస్థితులు విషమించినప్పుడు ఏమండి చేయి దాటిపోయిన పరిస్థితుల్లో కనీసం కొందరు ఏం చేస్తున్నారంటే దేవునికి అప్పగించుకుంటున్నారు. ఆ విధంగా పట్టబడినటువంటి వారమే నీవు నేను మనమందరము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చాలామంది శ్రమల కొలిమిలోనే ఉన్నారు, ఇబ్బందుల కొలిమిలోనే ఉన్నారు. పాపమును విడిచిపెట్టకుండా బాధను అనుభవించేదానికి, ఎంతటి బాధనైనా భరించేదానికి ఆలోచనల మధ్య తడబడుతున్నారు. కానీ ఎందుకు ఇలా జరుగుతుందనే ఆలోచన రావటం లేదు ప్రియులారా. కానీ ఎప్పుడైతే ఏమని ఫరో యొక్క మొదటి కుమారుడు మొదలుకొని తన దాసుడైన తొలిచూలు బిడ్డ వరకు సంహారకుడు వచ్చి ఏ విధంగా వారిని చంపేశారో అప్పుడు అంటా ఉన్నారు, అయ్యా మేము సచ్చిన వారం అనుకోండి, దయతో మమ్మల్ని సచ్చిన వారం అనుకొని మీరు మమ్మల్ని దాటి వెళ్ళిపోండి. ఫరో ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోండి, అయితే నన్ను దీవించండి. కొట్టు, గట్టి కొట్టు. ఏం చేయాలి? నన్ను దీవించి వెళ్ళండి. తన ప్రజలు ఏమంటున్నారు? మమ్మల్ని దాటి వెళ్ళండి. మోషే చెప్పిన ప్రకారం ప్రియులరా వారి యొద్ద వెండి బంగారపు వస్తువులను వెలగల వస్త్రాలనట తీసుకోమంటే వారి ఎండ్లలో తెచ్చంట ఐగుప్తీయులకంట ఏమంటే ఇశ్రాయేలీల ఎడల అప్పుడు కలిగిందంటండి కటాక్షము. నా దేవా స్తోత్రం అని చెప్పు గట్టిగా. ఏం కలిగింది? ఐగుప్తీయులకు కటాక్షం కలిగిందంట. మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళు. అంతేకాదు ఎంత చక్కని మాటలు మనము చూస్తూ ఉన్నాం. అక్కడ అధ్యాయం చదువుకుంటే ఉంటాయండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి 29 నుంచి 36 వరకు చదివితే మనకు అసలు ఒక ఎగ్జైటింగ్, అంటే దేవుడు ఇంతగా ఆయన నమ్మిన ప్రజలకు, ఆయన మాట వినిన వారికి దేవుడు ఇలా చేస్తాడా అని చెప్పుకునేటట్లుగా, ఎవరో గురించి చెప్పుకుంటే మనం సంతోషపడటం కాదు. కానీ ఏమండి ప్రతి మనిషిలో ఉండాల్సిన ఆలోచన ఏంటంటే నన్ను గూర్చి వినేవారు, నా దేవుడి కార్యాలు, నాతో ఉండి చేసిన కార్యాలను గూర్చి వినేవారు ఏమండి గొప్పగా చెప్పుకోవాలి, నా తండ్రిని గణపరచాలని ప్రతి ఒక్క మనిషిలో ఆ థాట్ ఉండాలండి, ఆలోచన ఎప్పుడు కూడా ఉన్నప్పుడు. ఎందుకంటే ఒకరిని గురించి మనం సంతోషించటం కాదు, అంటే ఏడవమని కాదు నేను చెప్తుంది, ఎప్పుడు అలా వినేదానికే కాదు, ఒకరి గురించి మనం చెప్పుకునే దాని గురి కాదు, అంటే మనల్ని గురించి కూడా చెప్పుకునే విధంగా మనలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని నా భావన. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని సంగమా, ఎందుకంటే దేవుని సన్నిధిలో
గొర్రెపిల్ల రక్తము ఏమండి ఆ రోజు ఇజ్రాయేలీలు వారి ద్వారబంధకాలకు రాసుకున్నారు. ఈరోజు యేసయ్య రక్తము మన గుర్తులుగా ఉండాలండి. ఏమండి మన ఇంటి ద్వారబంధకములు కాదండి, మన గుండెల్లో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా బలి అర్పించేటువంటి మనము, స్తుతించే మనము, దేవుణ్ణి ఆరాధించే మనం, ఆ దినాల్లో అతి పరిశుద్ధ స్థలము బలిపీఠం వద్దకు వెళ్ళేవాళ్ళు. ఈరోజు మన హృదయమే అతి పరిశుద్ధ స్థలం. అక్కడ దేవుని కొరకు బలిపీఠం కట్టాలి. హృదయపూర్వకమైన అర్పణను మనము అర్పించే విధంగా ఎప్పుడైతే ఉంటామో మన బలిని కోరిన దేవుడు ఏమండి అని అంటారు కదా, నేను బలిని కోరిన వాడను కాదు, ఒకవేళ నువ్వు కోరిన ఎడ్ల నేను ఇస్తా. భక్తుడు అంటాడు, నీకు విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి. కొట్టు చాపట్ల గట్టిగా. కాబట్టి హృదయపూర్వకమైనటువంటి దేవుని సన్నిధిలో యేసయ్య రక్తపు గుర్తులు కలిగి ఉండాలి. ఈరోజు ఎంత ఘోరమైనటువంటి సమాజంలో మనం ఉంటున్నాం ప్రియులారా. చూడండి, సైతాన్ని ఓడించాలన్నా కొన్నిసార్లు అమ్మ గుండెల మీద పడి తొక్కుతుందమ్మా, అమ్మ కుక్కలాగా వచ్చేసి నవ్వులేస్తుందమ్మా నా చెయ్యి అంటారు. పో 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 అన్న పోదు, మాయ మాయ అన్న వాళ్ళకి మాయ లేదు, మాయ లేదు. ఎందుకంటే మనం ఉందే పెద్ద మాయలో. అందుకని వాళ్ళకి ఏం అర్థం కాదు. మన కేకలు పక్కన వాళ్ళు ఉంటారు, మనం ఉంటాం, కానీ మన మీద వచ్చి తొక్కుతూ ఉంటాయి. కుక్కలాగా మన చెయ్యి కొరికేస్తూ ఉంటుంది. అయితే మనం ఎన్నన్నా పోవు, మనం విడిపించుకోలేమండి. కానీ యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అని ఎప్పుడైతే నిద్రలో నీ మనసు ఆత్మ నిన్ను పరితపించే విధంగా ఆయన్ను స్మరణ చేస్తూ ఉంటుందో, యేసయ్య నామర స్మరణ చేసావా, నీ యొద్దకు వచ్చిన సైతాను కానీ వాని శక్తులు కానీ వాడి అధిపతే కానీ వచ్చినా పారిపోతాడు. కొట్టు, అడ్రస్ లేకుండా పోతాడు. హల్లెలూయా. మరి ఆత్మ అలా స్మరించాలంటే ఏమయ్యా, ఆత్మ అయిన దేవుడు ఎవరిలోకి రావాలా? ఎవరిలోనైతే ఉంటారో, ఎవరైతే పరిపూర్ణమైనటువంటి మనసుతో ఆయన్ని ఆరాధిస్తూ కడగబడినటువంటి వారిగా, గొర్రెపిల్ల రక్తంలో కడగబడినటువంటి వారు. ఆ గొర్రెపిల్ల క్రొత్త నిబంధనకి ఎవరు గుర్తని? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి గుర్తుగా ఉంది. కాబట్టి ఆ రక్తపు గుర్తులు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్నటువంటి సాతాను శక్తులను, వాడి యుక్తులను జయించే అభిషేకాన్ని మనం కలిగి ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి ఆత్మ ప్రతి ఒక్క వ్యక్తి కలిగి ఉండును గాక. అట్టి అభిషేకం ప్రతి ఒక్కరి మీదకి వచ్చును గాక. అట్టి కృపలో ప్రతి ఒక్కరూ నిలిచి ఉండును గాక. చెప్పబడిన లేఖన భాగాలు ప్రతివాని వినికిడిలో దేవుడు ఆశీర్వదించి ఫలింప చేయును గాక.